నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలుగా మోటార్ సైకిల్లో ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను టార్గెట్ చేసి వారిని అడ్డగించి వారి వద్ద నగదు, మొబైల్ ఫోన్లు బలవంతంగా తీసుకుని నగదు ఇవ్వకపోతే వారిని దాడి చేసి గాయం చేసిన సంఘటనపై నగరి పోలీస్ స్టేషన్ 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనను నిలుపుదల చేయడంతో పాటు నేరం చేసిన వారిని పట్టుకోవడం కోసం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికట్ట చందేలు ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరి సబ్ డివిజన్ డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ స్వీయ పర్యవేక్షణలో నగరి ఇన్స్పెక్టర్ ఎన్ విక్రమ్ సిబ్బందితో వివిధ బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలల నుంచి కొన్ని అఫెన్సెస్ అంటే దారి దోపిడీలు జరగడము, ఎవరైనా ఒక 60 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు మోటార్ సైకిల్లో ఒంటరిగా పోతారంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, అదేవిధంగా లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేసి కొట్టి బెదిరించి డబ్బులు తీసుకోవడం జరిగింది. వాటి మీద నగరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు రిజిస్టర్ చేశాము. ఈ కేసు డిటెక్షన్లో భాగంగా మన చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా నగరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కొన్ని టీమ్స్గా ఫామ్ చేసి దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మాకు రాబడినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఇందులో మెయిన్ మనకు 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి మాకు తెలిసింది. అది మేము ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ మీద డౌట్ ఉండడంతో వాళ్ళని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర కీలపట్టు దగ్గర వాళ్ళని అదుపులో చేసుకోవడం జరిగింది. వాళ్ళు మోటార్ సైకిల్లో వస్తుంటే వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళలో ప్రధానంగా సతీష్ అనే వ్యక్తి గతంలో నేర చరిత్ర కలిగి అతను నగరి కాలనీలో ఉంటాడు. అతని మీద గతంలో నగరి పోలీస్ స్టేషన్లోనే 8 కేసులు ఉన్నాయి. తమిళనాడు అర్పణంలో కూడా ఒక కేసు ఉంది. అతను గతంలో జూనియర్గా ఉన్నప్పటి నుంచి కూడా నేరాలు పాల్గొని జూనియర్ హోమ్కి వెళ్ళి కూడా బయట రావడం జరిగింది. ఇప్పుడు మేజర్ అయ్యాడు. ఇప్పుడు 19 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అతను నేర ప్రవృత్తిని మానుకోకుండా వాళ్ళ యొక్క స్నేహితుని ఒక్కొక్కరిని మారుస్తూ ఒకసారి స్నేహితుల్ని ఇంకొకసారి మార్చుకుంటూ అఫెన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అతను ఒక 2 మంత్స్ క్రితమే జైలు నుంచి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన వెంటనే నేర ప్రవృత్తిని కంటిన్యూ చేస్తూ మొదటగా మనకు ఏకాంబరకుప్పం రైల్వే గేట్ దగ్గర ఒక 65 సంవత్సరాల వ్యక్తి పోతా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి 35,000 రూపాయలు బెదిరించి డబ్బులు తీసుకోవడం జరిగింది. అది కూడా రికవరీ చేశాం. అందులో 27,000 రూపాయలు రికవరీ చేశాం. అదేవిధంగా 12వ తారీఖు నగరి ఓజిగుప్పం రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్లో పోతుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళ దగ్గర ఒక నోకియా ఫోన్ తీసుకున్నారు. ఇంకొక వ్యక్తిని డబ్బులు అడిగితే ఇవ్వకపోయేసరికి అతని మీద దాడి చేసి తల మీద కొట్టి రక్తగాయం కూడా జరిగింది. సో వీళ్ళు అఫెన్స్లో ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ని కూడా వడమాలపేట పోలీస్ స్టేషన్ ఏరియాలో పూడి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మోటార్ సైకిల్ని కూడా దొంగతనం జరిగింది. ఆ మోటార్ సైకిల్ని ఉపయోగించి వీళ్ళు నేరాలకు చేశారు. ఆ మోటార్ సైకిల్ని కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తము అతనితో పాటు అతని అనుచరులు అజిత్ అలియాస్ శంకర్, ఇతను వచ్చి వేలవాడికి చెందినవాడు, అదేవిధంగా కరకంటాపురం చెందిన విజయ్ అనే వ్యక్తిని కూడా 3 అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇతని యొక్క నేర ప్రవృత్తిని చూసుకుని ఉన్నతాధికారులు చర్చించి అతని మీద